హాయ్ హలో. ఈరోజు పెసరపప్పు దోశ ఎంత మోతాదులో పోసుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి కొంతమందికి తెలియదు ఈ కొలతలు. ఈరోజు చూపిస్తాను. ఇదే కొలతతో చేసుకోండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. 1 కప్పు పెసరపప్పు, దీంట్లోకి ఒక పిడికిడు బియ్యం వేసాను, ఒక పిడికిడు మినపప్పు వేసాను, ఒక పిడికిడు పచ్చెనపప్పు. ఇవన్నీ 1 కప్పు అనమాట. ఈ 1 కప్పు వేసాను పెసరపప్పు. ఇంకో కప్పుకి వచ్చేసి 1 పిడికిడు బియ్యం వేసాను, 1 పిడికిడు మినపప్పు వేసాను, 1 పిడికిడు పచ్చెనపప్పు వేసాను. ఇవి రెండు కలిపి నానబెట్టేసేయండి. నానబెట్టేసి 4 అవర్స్ నానబెట్టుకొని మిక్సీకి వేసుకోండి. వేసుకోకముందే నేను చూపిస్తాను ఎలా వేసుకోవాలో. అలా వేసుకోండి, సరిపోద్ది. నానబెట్టిన తర్వాత చూపిస్తాను. మూత వేసేసి ఇలా నానబెట్టేసుకోండి. నేను 4 అవర్స్ తర్వాత చూపిస్తాను. ఈ మళ్ళా వీడియోలో మిక్సీకి వేసేది, దోశ పోసేది చూపిస్తాను.